ఈ హౌస్ బొమ్మూరు జంక్షన్ కి ఎగ్జాక్ట్ గా 1.7 కిలోమీటర్ అండి. సో లోపల చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది హౌస్ అయితే. అండ్ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 20 years ఓల్డ్ అయినా కానీ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి చాలా స్పేషియస్ గా కార్ పార్కింగ్ కూడా ఉంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గణేష్. ఈ రోజు మీ అందరికీ కూడా బొమ్మూరు జంక్షన్ కి దగ్గరలో ఉన్న ఒక స్పేషియస్ G+1 ఇండివిజువల్ హౌస్ ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇల్లు చూడగానే ఒక రకమైన ఫీల్ వస్తుందండి. అదేంటంటే నాది అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో మనకి G+1 హౌస్ అన్నమాట. ఇది మెయిన్ గా చూసుకుంటే ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ లో ఉంది. వాస్తురీత్యా నార్త్ ఫేసింగ్ లో జనరల్ గా పాజిటివ్ ఎనర్జీతో మనకి సింబాలిక్ గా ఈ హౌస్ అయితే ఇలాగా వాస్తురీత్యా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో పాతకాలం హౌస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 20 years ఓల్డ్ అండి. ఓల్డ్ అయినా కానీ ఎక్కడా కూడా క్రాక్స్ లేవు. అండ్ మనకి ఈ హౌస్ టోటల్ గా 306 square yards లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనకి కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 2150 square feet లో మనకి ప్లింత్ ఏరియా టోటల్ గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కింద పైన మనకి టోటల్ గా 2150 square feet లో కట్టడం జరిగింది. సో ఇది ఒక స్పేషియస్ ప్లానింగ్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగా ప్లానింగ్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు క్వాలిటీగా. అండ్ మనకి ఇంట్లో చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ ఏజ్ 20 years ఓల్డ్ అండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే 10 years ఓల్డ్ అనమాట. అయినా కూడా ఇంటి మెయింటెనెన్స్ చాలా బాగుంది. రీసెంట్ గా వీళ్ళు మొత్తం వాల్ పుట్టి ఫాల్ సీలింగ్ అన్ని వర్క్స్ చేయించుకున్నారు రీసెంట్ గానే. స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా అండ్ నీట్ గా ఉంది. సో సిన్సియర్ గా చెప్పాలంటే ఇంకా కొత్త దానిలాగే ఉంది హౌస్ అయితే. సో ఈ హౌస్ కి 40 lakhs బ్యాంక్ లోన్ ఉంది. మళ్ళీ కావాలంటే 1 crore వరకు అడిషనల్ బ్యాంక్ లోన్ కు వెళ్ళొచ్చు. సో ఇది మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే చాలా బాగుంటుంది. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి పర్ స్క్వేర్ యార్డ్ 17,000 ఉంది. అండ్ మార్కెట్ ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ 36,000 ఉంది. సో ప్రైస్ అయితే 1.5 crore చెప్తున్నారు. సో ఈ ప్రైస్ లో నార్త్ ఫేసింగ్ స్పేషియస్ సెంటర్ లొకేటెడ్ అనమాట. అంటే సిటీకి దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇలాగా ఇల్లు రావడం అనేది చాలా రేర్ గా వస్తూ ఉంటాయి ప్రాపర్టీస్. సో మనకి ఇల్లు బొమ్మూరు జంక్షన్ కి దగ్గరలో ఉంది. ఇది ఒక ప్రైమ్ లొకేషన్, ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. రైల్వే స్టేషన్ కి కేవలం 2 kilometers దూరం, బస్ స్టాండ్ కి 2.5 kilometers మాత్రమే, నేషనల్ హైవే కి 1.5 kilometers. ఇంటి దగ్గరే స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, టెంపుల్స్, పార్క్స్ ఇలాగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఆటోలు, బస్సులు అన్ని కూడా మనకి దొరుకుతాయి. సో ఈ ఇంటికి చుట్టూ స్పేస్ ఇచ్చుకున్నారనమాట. టోటల్ గా చుట్టూ మనకి చూసుకుంటే గ్యాప్ ఉంది. అండ్ ఫుల్లీ వెంటిలేషన్, సన్ లైట్ కూడా మనకి బాగా పడుతుంది. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా ఈజీగా కార్లు పెట్టుకోవడానికి మనకి స్పేషియస్ గా ఉందన్నమాట, కార్ పార్కింగ్ ప్లేస్. సో గార్డెనింగ్ కి కూడా యాంపిల్ స్పేస్ ఉంటుంది. సో ఇంట్లో వాస్తు పూర్తిగా హాల్, బెడ్రూమ్, కిచెన్ ఇలా ప్రతి రూమ్ ని కరెక్ట్ డైరెక్షన్స్ లో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఎల్డర్ పీపుల్ కోసం కూడా పీస్ఫుల్ గా అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్టు కూడా మనకి ఈ లొకాలిటీ ఉంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి కూడా సూటబుల్, ఎందుకంటే లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్. ఫ్యూచర్ లో రెంటల్ ఇన్కమ్ కోసం కూడా ఈ హౌస్ ని కన్సిడర్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కి. ఇంటి స్ట్రక్చర్, లొకేషన్, ఫేసింగ్, ప్రైస్, కనెక్టివిటీ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయన్నమాట. ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రేర్ గా వస్తాయి. ఇంత కంప్లీట్ హౌస్ ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఈ చుట్టుపక్కల దొరకదండి. ఇంత స్పేషియస్ గా మనకి టోటల్ గా 306 square yards కాబట్టి మనకి హౌస్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లోపల ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. వుడ్ వర్క్, వాల్ కేర్, ఫాల్ సీలింగ్ వర్క్స్ అన్ని కూడా ఉన్నాయి లోపల. కింద 2 bedroom, పైన 2 bedroom. కానీ కింద మీద పైన కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చింది, ఎందుకంటే కొంచెం ఫ్రంట్ కి జరుపుకున్నారనమాట. అంటే స్పేస్ కొంచెం ఎదరకేసుకున్నారు. సో చాలా బాగుంది హౌస్ అయితే. మరిన్ని వివరాల కోసం వెంటనే మాకు కాల్ చేయండి. ఎవరైనా ఈ హౌస్ ని చూద్దాం అనుకుంటే మాత్రం నా కాంటాక్ట్ నెంబర్ కి ఒక 2 hours ముందు కాల్ చేస్తే మీకు దగ్గరుండి ప్రాపర్టీని చూపిస్తాను. సో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.